ఇప్పుడు వివాదాల్లో ఉండే లోకేష్ గారు కర్ణాటకలో మంత్రుల్ని, కర్ణాటకలో జనాల్ని ఏదో విధంగా ఇండస్ట్రీస్‌ని కూడా మా దగ్గరికి రండి, మేము రాయితీలు ఇస్తామని చెప్పి ఇట్లా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. వాళ్ళు ఎందుకు బాగా రియాక్షన్ ఇస్తున్నారు సార్? అంటే రియాక్షన్ కన్నా సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం ఇప్పుడు రాజకీయాల్ని ప్రభావితం చేస్తూ ఉంది. కర్ణాటక, బెంగళూరు కావచ్చు, అదేవిధంగా చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, హైదరాబాద్ కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే ఒక్కోటి జనాభాకు దరిదాపుల్లో వెళ్ళిపోవడం, దాటిపోవడం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. హైదరాబాద్ కొంచెం ల్యాండ్ బ్యాంక్ బాగుంది కాబట్టి ఇంకా వాళ్ళకి కనపట్లేదు, కానీ చెన్నై, బెంగళూరు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది. ఐటీ రంగంలో ఒకప్పుడు హైదరాబాద్ కన్నా టాప్ ప్లేస్లో బెంగళూరు అండ్ చెన్నై ఉండింది. అయితే మద్రాసు, తమిళనాడు వాళ్ళు వ్యూహాత్మకంగా చెన్నై నుంచి కొన్ని నగరాలు షిఫ్ట్ చేసుకుంటూ తెలివిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక కూడా ఆ ప్రయత్నం ప్రారంభించింది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. లోకేష్ గారి ఈ ప్రకటన ద్వారా ఎందుకు అలజడి లేపుతుంది అనేది ఒకటి. నిజంగా లోకేష్ గారికి మనకు కర్ణాటక, బెంగళూరులో ఏర్పడినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడి నుంచి ఏమైనా కొన్ని కంపెనీలు మనకు వస్తాయా, లేదా చెన్నై నుంచి వస్తాయా అనే ఆసక్తి కానీ ఆలోచన ఉంటే లోకేష్ గారు ఒక చిన్న వ్యూహం మార్చుకుంటే సక్సెస్ అవుతారు. బెంగళూరుకి తిరుపతి చాలా దగ్గర, అమరావతి కాదు, లేదా ఇంకోటి కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బెంగళూరు నుంచి ఏదైనా కంపెనీ రావాలంటే ఎందుకు వస్తాయి? దాని అనుభవం నేర్చుకున్నారు. పరిశ్రమలు ఎప్పుడు కూడా కొత్త నగరాన్ని నిర్మించడానికి రావు, ఉన్న నగరంలో డబ్బులు సంపాదించుకోవడానికి వస్తాయి. ఏ పరిశ్రమ, ప్రభుత్వ పరిశ్రమ అయితే పెడతారు, కానీ ప్రైవేట్ కంపెనీ వాడు ఈరోజు 10 రూపాయలు పెడితే రేపు సాయంత్రానికి 20 రూపాయలు సంపాదించడానికి కూడా వస్తాడు. అది సహజం, దానికి ఉన్న స్వభావం. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, బెంగళూరు నుంచి అయినా రేపు చెన్నై నుంచి అయినా ఎందుకని పరిశ్రమలు అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి? ఒకే ఒక కారణంతో వస్తాయి. అదేంటంటే వాతావరణ పరిస్థితులు, లేదా జిగ్జాగ్ అయిపోవడం, కంజెస్టెడ్ అయిపోవడం. ఈ రెండు కారణాల నుంచే వస్తాయి. ఈ రెండు కారణాలు మనం అందుకోవాలంటే ఎక్స్లో స్పందిస్తే అందుకోదు. ఎందుకంటే ఎక్స్లో చూసేసి వచ్చే అంత అమాయకులు ఊరు పరిశ్రమలు. అంతకన్నా బెటర్ మార్గాన్ని మీరు చూపిస్తే ఎక్స్లో స్పందించకపోయినా వాళ్ళే పరిగెత్తి వస్తారు. ఇప్పుడు స్పందించాల్సింది ఎక్స్లో కాదు, రియాలిటీలో స్పందించాలి. ఎందుకు రియాలిటీలో స్పందించాలంటున్నాను? బెంగళూరు అయినా చెన్నై అయినా ఎగ్జిస్ట్ అయిపోయిన పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితి అయినప్పుడు, ముఖ్యంగా చెన్నైలో వరదలు వస్తే అతలాకుతలం అయిపోతుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, సమాచారం లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ కంపెనీలు, డేటా సెంటర్స్ ఉంటాయో, అవి ప్రధానంగా తుఫాన్లు, వరదలు, భూకంపాలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటే అందే హైదరాబాద్ బాగా సక్సెస్ అయింది భారతదేశంలో. అట్లాంటి ఉన్నప్పుడు చెన్నైలో అట్లాంటి వాతావరణం లేని ఒక బెటర్ ప్లేస్ మీరు చూపించాలి. ఆంధ్రప్రదేశ్లో చూపిస్తే మీరు ఎక్స్లో స్పందించకపోయినా నేరుగా కంపెనీలు వస్తాయి. ఉదాహరణకు ఈరోజు చెన్నైలో వరదలు వస్తే అతలాకుతలం అయిపోయింది, బెంగళూరులో జిగ్జాగ్ అయిపోతా ఉంది, కంజెస్టెడ్ అయిపోతా ఉంది అనుంది. ఇప్పుడు ఏం చేయాలి? విస్తారమైనటువంటి అంతకన్నా బెటర్ ప్లేస్ మా దగ్గర ఉందని చెప్పాల్సిన అవసరం లేదు, చేస్తాలు. అందుకు తిరుపతి ది బెస్ట్ ఎగ్జాంపుల్. చెన్నైకి కూతవేట దూరంలో తిరుపతి, బెంగళూరుకి చాలా దరిదాపుల్లో తిరుపతి ఉంది. పైపెచ్చు తిరుపతి మంచి వాతావరణ ప్రాంతం. 100 ఏళ్ల చరిత్రలో ఒక భూకంపం కానీ, ఒక భారీ వరద తుఫానులు కానీ రాలేదు. వచ్చినా కూడా అతలాకుతం కాలేదు. ఆ రోజు 2 రోజులకి అయిపోయి వెళ్ళిపోయింది. ఆ చెన్నైలో వరదలు వచ్చినప్పుడు తిరుపతికి చాలా మంది కంపెనీలు వచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం దీని అనుభవాన్ని దగ్గరగా ఉంది బెంగళూరుకి. బెంగళూరు అవకాశాలు, చెన్నై అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్, మీరు అమరావతి, విశాఖపట్నం అంటే రారు, తిరుపతి వస్తారు. ఎందుకు తిరుపతి వస్తారు? తిరుపతి చుట్టుపక్కల ఇటువైపు పోతే కడప, ఇటువైపు పోతే చెన్నై, ఇటువైపు పోతే బెంగళూరు, హైవేస్ కనెక్టివిటీ వచ్చేసింది. కారులో ఎక్కినామంటే 2-3 గంటలు, 2-3 గంటల్లో చెన్నైకి, 3-4 గంటల్లో బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతున్నాం. పైపెచ్చు 2-3 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఒక హిస్టారికల్ ఏరియాతో పాటు 100 ఏళ్ల చరిత్రలో ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు. ఇప్పుడు దీన్ని కానీ మనం ఇది ఒక మాకు వ్యూహాత్మక కేంద్రం, ఒక అమరావతి లాగా ఇంకోటిలాగా మాట్లాడి ఈ రోడ్లు వేసుకుంటా, భూములు చూపించుకుంటా పోతే మీరు ఎక్స్లో స్పందించకపోయినా పరిగెత్తి వస్తారు. ఎక్స్లో స్పందిస్తే రారు, రియాలిటీలో ఉంటూ స్పందిస్తే వస్తారు. కాబట్టి తిరుపతిని ఒక వ్యూహాత్మక కేంద్రం ఎంచుకోండి, మహానగరంగా మార్చండి, ఇక్కడ ఈ భూములన్నింటినీ క్లియర్ చేయండి, ఖచ్చితంగా కంపెనీలు పరిగెత్తుకొస్తాయి. ఇదే కరెక్ట్ ప్రైస్, రాష్ట్రానికి అసెట్ అవుతుంది. మీరు ఎక్స్లో స్పందిస్తే లాభమే ఉంది. కాబట్టి ఇది మార్చుకోవాలి. ఫస్ట్ లోకేష్ గారు పాజిటివ్గా తీసుకుని అది చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు వివాదం అవుతుంది? ఎందుకు అవుతుందంటే సోషల్ మీడియా అనేది ఈరోజు రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు గూగుల్ సెంటర్ వచ్చింది. గూగుల్లో ఏమొస్తుంది, ఏం పోతుందో పక్కన పడదాం. ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకున్నారు, విశాఖపట్నంలో పెడతారు, ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎంతమంది ఉద్యోగాలు వస్తారు, కాసేపు పక్కన పెడతాం రాజకీయ విమర్శల్ని.
బేసిక్గా ప్రభుత్వం ఇది ఒక మంచి ఇన్స్టిట్యూట్స్ వస్తూ ఉంది, దీని ద్వారా విశాఖ రూపురేఖలు మారబోతున్నాయి, ఆ పాజిటివ్ యాంగిల్లో పోతే సరిపోతుంది. 2 లక్షలు 3 లక్షలు ఎవరో అంటున్నారు, గూగుల్లో మొత్తం ఉన్న ఎంప్లాయీసే 2 లక్షలు లేరు, విశాఖపట్నంలో ఎట్ట వస్తాయి అని అంటున్నారు ఎవరు. ఈ లెక్కలకు జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఇన్స్టిట్యూట్స్ వచ్చింది, భవిష్యత్తులో అభివృద్ధి ఒక పాజిటివ్ యాంగిల్ వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మా ప్రతిపక్షాన్ని మెల్లికి గెలికినారు, అప్పుడు జగన్ వచ్చినాడు తరివేసినాడు, మేము వచ్చినా తీసుకున్నాం, జగన్ వచ్చాడు తరివేసాడు, పాయింట్ లేకుండా మేము తీసుకొచ్చాం అనే వరకు పరిమితం అయితే వైసీపీ స్పందించుండదు. దీని ఏమవుతుంది, దాంట్లో గెలకడం, దాని సౌకర్యాలు ఇవన్నీ మాటకొచ్చింది అవసరమా. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న పరిశ్రమలు వస్తున్నట్టుగా ఆహ్వానించుకొని బాగా చేసుకుంటే ఎవరు ఇక్కడ ప్రతిపక్షం జగన్ గారు స్పందించుండే అవకాశం లేదు. అట్లే కర్ణాటకలో డిసడ్వాంటేజ్ ఉంది, అక్కడ డిసడ్వాంటేజ్ ఉంది, మీరు రండి అన్నారు అనుకోండి, కర్ణాటకలో కూడా ప్రభావితం చూపిస్తుంది. మంత్రి గారు కదా లోకేష్, అప్పుడు ఆడ ప్రతిపక్షం అందుకుంటుంది, కర్ణాటకలో ఇబ్బంది ఉంది కాబట్టి, బెంగళూరులో ఇబ్బంది ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు కాబట్టి, లోకేష్ గారు ఆంధ్ర పక్కన రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఆడ వెళ్ళకపోయినా వెళ్ళిపోయినారు అంటారు, ఆడ ప్రతిపక్షం అధికార పార్టీ డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లాంటి దానికి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయాలిగా, వాళ్ళు ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్, ఇంకా వాళ్ళు మన మీద. మీకు గుర్తుంటే ఒక విలేకరి రేవంత్ రెడ్డి గారు అంతవరకు సాఫీగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విలేకరి, మీలాంటి విలేకరు ఒకరు ఏమన్నారు, మీకు కాంపిటీషన్ అమరావతి రాదా అన్నారు. అప్పుడు ఆయనకు మండుతుంది కదా, హైదరాబాద్కి ఏం అమరావతి కాంపిటీషన్ కాదు. కానీ ఒక ప్రచారం ఏం చేశారు, అమరావతిలో భూములు రేట్లు పెరిగినాయి, హైదరాబాద్లో పడిపోయినాయి. ఇది ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది రాజకీయంగా. మన పని మనం చేసుకోబోయి రియాలిటీ ఏమన్నా పెద్ద పట్టించుకోరు. ఎప్పుడైతే దీన్ని ఏదేదో మాట్లాడినారో, అసలు అమరావతి కన్నా మనం బెటరు, అమరావతి లోపాలు ఎదిగడం వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇది అనవసరంగా వాళ్ళ దగ్గర అడిగించుకోవడమేగా. అంటే అదే ఏదో లోకేష్ గారు చెప్పలేదు కానీ చెప్పేవాళ్ళు. కాబట్టి మనకు కావాల్సింది సాధించుకోవాలే తప్ప దాని ప్రచారంలో ఎక్కువ పెడితే వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, వారి రాజకీయ విమర్శలు చేయడం కోసం దానికి సమాధానం చెప్పరు, కష్టం. కానీ ఇక్కడ అసలు ఏమీ లేదని చెప్పడానికి ట్రై చేస్తారు, అది అవసరమా. కాబట్టి లోకేష్ గారు సాధించేదాని వైపు ప్రయత్నం చేస్తే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. వివాదం కావడానికి వీళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు అన్నారు. సార్థకత ఏదో సాధించాలంటే మాత్రం ఆయన తిరుపతిని ఎంపిక చేసుకుంటే ఆయన ఆశిస్తున్నట్టుగా బెంగళూరు, చెన్నైని తిరుపతి ఈజీగా అందుకుంటుంది.